హలో అండి, అందరికీ శుభోదయం. ఈవేళ నేను కూరకారం ఆడుతున్నానండి. కూరకారం అంటే గుత్తి వంకాయ కూరకి వేసుకుంటాం కదా. గుత్తి వంకాయ కూర వండుకోవడానికి గుత్తి దొండకాయ వండుకోవచ్చు. కూరలోకి కారం ఆడుతున్నాను, కారం పెట్టిన కూర కారం ఆడుతున్నాను. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ధనియాలు 2 చెంచాలు కావాలి. ఒక 2 చెంచాలు వేరుశనగ గుళ్ళు, ఒక 2 చెంచాలు పచ్చిశనగపప్పు, ఇదో 2 చెంచాలు పొట్టు మినపప్పు అయినా వేసుకోవచ్చు, చాయ్ మినపప్పు అయినా వేసుకోవచ్చు. 1 చెంచా మాత్రమే మెంతులు వేసుకోవాలి. జీలకర్ర 2 చెంచాలు వేసుకోవాలి. వీటికి సరిపడాను ఎండుమిరపకాయలు, కడిగి ఆరబెట్టిన కరివేపాకండి. కడిగి ఆరబెట్టేసింది, పొడిగా ఉన్నది, తడిది వేసుకోకూడదు, పొడిగా ఉన్నది వేసుకోవాలి. కొద్దిగా పిక్కలు ఉట్లు లేకుండా చూసి కొద్దిగా చింతపండు, కూరకి సరిపడుతుంది అనమాట, కొద్దిగా లైట్గా ఉంటుంది చింతపండు. వీటి అన్ని కారం ఆడుకున్న తర్వాత దీనికి తగిన ఉప్పు అప్పుడు వేసుకోవాలన్నమాట. ఈ కూర కారం వల్ల మనం తొందరగా కూర కూడా వండేసుకోవచ్చు చక్కగా. దానికి కూర కారం తయారు చేసి ఉంచుతాను, ఈరోజు మీకు చూపిస్తాను రండి. ముందు స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకున్న తర్వాత మూకుడు పెట్టుకుని ఇందులో ఒక 2 చెంచాలు నూనె వేసుకున్నానండి. 2 చెంచాలు చాలు, మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి, తడి పొడిగానే ఉండాలి. నూనె బాగా కాగిన తర్వాత ఏం చేయాలంటే ఒకటిని వేసుకోవాలి. ఫస్ట్ వేరుశనగ గుళ్ళు కొంచెం సమయం పడుతుంది కదండి, వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. ముందు వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. వేరుశనగుళ్ళు కొంచెం వేగాలండి. కొద్దిగా లైట్గా వేగిన తర్వాత మనం దీంట్లో పప్పు దినుసులు కూడా వేసేసుకోవచ్చు. శనగపప్పు, పొట్టు మినపప్పు, చాయ్ పప్పు అనేవి కూడా వేసుకోవచ్చండి, మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మిగిలిన వేద్దాం. శనగపప్పు, మినపప్పు, వేరుశనగ గుళ్ళు ఒక 50% వేగిపోయండి. వేగిన తర్వాత మిగతావన్నీ యాడ్ చేసేయచ్చు. ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు కూడా వేసుకోవచ్చండి, సువాసన ఉంటుంది, మెంతి వాసన బాగుంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. ఇంగువ ఇలా ముక్కది వేసేసుకున్నా పర్వాలేదండి, మనం మిక్సీ ఆడుకుంటాం కదా. ఇంగువ, ఇవన్నీ కలిపి చక్కగా వేయించుకోవాలి. నూనె ఎక్కువ వేసుకోకూడదండి, దీనికి తక్కువే వేసుకోవాలి. ఇదోటి చాలా వరకు వేగాయి. ఈసారి మిరపకాయలు కూడా వేసేయచ్చండి. మిరపకాయలు ఫస్ట్ వేయకూడదు, రంగు మారిపోతాయి, ఎరుపు రంగు ఉండకుండా నల్లగా అయిపోతాయి. అందుకని లాస్ట్లో మిరపకాయలు ఎక్కువ వేగవలసిన అవసరం ఉండదు కాబట్టి మిరపకాయలు లాస్ట్లో వేసుకోవాలి. ఇవి వేగినంతసేపు మిరపకాయలకు వేగడం అవసరం ఉండదండి, అందుకే లాస్ట్లో కొద్దిగా వేగితే సరిపోతుంది. అందుకని మిరపకాయలు మాత్రం లాస్ట్లోనే వేసుకోవాలి. ఇవి వేయించడం అంతా కూడాను సిమ్లోనే చేసుకోవాలండి, సిమ్లోనే చేయాలి. సిమ్లో చేస్తేనే చక్కగా వేగుతాయి, రుచిగా ఉంటాయి. ఇవి తక్కువగానే వేసుకోవాలండి. మనకి కాకరకాయ కూడా వండుకోవచ్చండి కారం.
గుత్తి కాకరకాయ వండుకోవచ్చు, గుత్తి దొండకాయ వండుకోవచ్చు, వంకాయ వండుకోవచ్చు. మనం పులుసులు అవి పెట్టుకుంటాం కదండి, ముక్కల పులుసు చేసుకుంటామా, సాంబార్ చేసుకుంటామా, వాటిల్లో కూడా ఈ కారం పులుసు అయిపోయిన తర్వాత కాస్త ఒక చెంచా కారం వేసుకున్నాం అనుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. పులుసుకైనా సాంబార్కైనా మంచి టేస్ట్ వస్తుంది. బెండకాయ వేపుడు చేసుకున్నాం అనుకోండి, దాంట్లో కూడా పైన కాస్త చల్లుకోవచ్చు. ఇది మంచి టేస్ట్ వస్తుంది వేపుడి. దానికి దేంట్లోనే సరే కాస్త కారం వేసుకుంటే రుచి వస్తుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి ఇందులో, అలా అందుకని చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఏం చేయాలంటే అండి, మనం కరివేపాకు ఆరింది పెట్టుకున్నాం కదా, కడిగి ఆరబెట్టింది, తడి అయితే లేదు, శుభ్రంగా ఆరబెట్టుకుని కరివేపాకు కూడా కాస్త వేసుకుంటే మంచి సువాసన వస్తుంది. ఇవన్నీ చక్కగా తేనె రంగులోనే ఉండాలి, తేనె రంగులోనే వేగాలి అన్నీ కూడా. నూనె ఎక్కువ వేసుకోకూడదు, చాలా తక్కువ, ఇలా తడి పొడిగా ఉండాలంటే ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆఖరిని ఏం చేయాలంటే అండి, మనం ఈ చింతపండు కూడాను కాస్త ఇలాగ వేయించేసుకోవాలి. కొద్దిగా చింతపండు, అంతా కాదు, ఉట్లో పెక్కలు లేకుండా చూసి కొద్దిగా చింతపండు వేసి అది కూడా వేయించేసుకోవాలి. దీంట్లో పొడి పొడిగా ఉంటుంది. మన చింతపండులో ఏమైనా చిన్న తడి ఉన్నా ఆరిపోతుంది అన్నమాట అండి. ఇలా ఉంటే కారం మంచి కలర్ బాగుంటుంది, రుచి బాగుంటుంది. ఇంకా అన్నీ వేగిపోయాయి చక్కగాను. ఈసారి ఇవన్నీ కూడాను చల్లారడానికి మనం మూకుడి పక్కన పెట్టేసుకోవడమే. చల్లారాక అప్పుడు మనం మిక్సీ ఆడుకుందాం. ఇప్పుడు మిక్సీలో వేసాను, మిక్సీ ఆడేసుకుందాం. ఈ కారానికి సాల్ట్ పడుతుందండి, అంటే మన కూరలో కూడా సరిపోతుంది, మ్యాక్సిమం కూరలో కూడా సరిపోతుంది. అంతగా కూర వండుకున్నప్పుడు తక్కువైనట్టు అనిపిస్తే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కారంలోనే ఉప్పు కూడా వేసేస్తాను. మళ్ళీ మిక్సీ ఆడేస్తాను ఒకసారి. ఇంకోండి ఇలాగా మెత్తగా ఆడేసుకున్నాను మిక్సీ. ఇప్పుడు దీన్ని తగినంత ఉప్పు వేసేసుకున్నాం. రాళ్ళ ఉప్పు వేస్తాను, టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి మిక్సీ ఆడేసుకున్నాను, కారం అంతాను అన్నీ వేసుకుని ఆడేసుకున్నాను మెత్తగా. ఇలాగే డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు కారాన్ని. ఇది 15 రోజులు నిల్వ ఉంటుందండి, మనకి 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇలాగ స్టోర్ చేసి ఉంచుకుంటే 15 రోజులకు మనం ఏ కూరలో కావాలన్నా పులుసులో కావాలన్నా వేసుకోవచ్చు. మీరు ఈ కారాన్ని తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. తయారు చేసి ఉంచుకుంటే అన్నిటికీ ఉపయోగిస్తుంది. ఓకే, బాయ్.